This conference will now be recorded. సో ఒక ఫైల్‌ని మనం లాస్ట్‌లో మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రీడ్ చేయంగానే లేకపోతే రైట్ చేయడం అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని ఆ ఫైల్‌ని మనం ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి. ఓకే. సో అలా క్లోజ్ చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రిడిఫైన్డ్ ఫంక్షన్ నేమ్ ఏంటి అంటే ఫ్క్లోజ్ అని అంటాం. ఓకే. సో ఈ ఫ్క్లోజ్‌కి సంబంధించినటువంటి సింటాక్స్ ఎలా ఉంటది సార్ అంటే సో జనరల్లీ దీని దగ్గర చిన్నదేనమ్మా కాన్సెప్ట్. ఫ్క్లోజ్ అని అంటాం. ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఫ్క్లోజ్ అండ్ దీనికి సంబంధించినటువంటి సింటాక్స్ ఏంటి అంటే ఫ్క్లోజ్ కి బ్రాకెట్ లో ఫైల్ పాయింటర్ వేరియబుల్ ని ఆర్గ్యుమెంట్ ద్వారా పాస్ చేస్తారంట. ఓకే. సో ఈ విధంగా మనం తీసుకుంటారు. సో నేను మీకు ఫైల్ ఓపెన్ చేయడం సింటాక్స్ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఏంటి ఆ ఎగ్జాంపుల్? సో ఇక్కడ చూడండి, ఫైల్ క్యాపిటల్ లెటర్ లో రాయాలి, ఫైల్ .fp ఆర్ p1 .p2 అని రెండు ఫైల్ పాయింటర్లు తీసుకొని p1 is equal to f open of input 1.txt double quotations w mode, p2 is equal to f open of double quotations లో output 1.txt. ఓకే. అండ్ ఇక్కడ రీడ్ ఆపరేషన్ ఫర్ దట్. ఇది మనము ఎస్టర్డే నిన్న క్లాస్ లో మనం ఫైల్ ఓపెన్ చేయడం ఎలాగా అంటే ఒక కొత్త ఫైల్ ని మనం క్రియేట్ చేయడం ఎలాగా, ఆ ఫైల్ ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ఫైల్ ని కూడా మనం ఓపెన్ చేయాలంటే ఇదే సేమ్ సిమిలర్ రూల్ మనం అప్లై చేస్తాం అక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు ఆ ఫైల్ ని లాస్ట్ లో లైక్ రీడింగ్ అండ్ రైటింగ్ డేటా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫైల్ ని ఈ విధంగా మనం క్లోజ్ చేస్తాం. ఓకే. ఈ విధంగా మనము ఫైల్ క్లోజ్ p2. ఓకే. ఎన్నైతే మీరు ఫైల్ పాయింటర్ ఫైల్ పాయింటర్ వేరియబుల్ ని మనం యూజ్ చేసామో అన్ని వేరియబుల్స్ ని కంపల్సరీగా మన వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో ఎండ్ అయ్యేటప్పుడు ఈ లైన్ కంపల్సరీగా రాయాలమ్మా. ఓకే. సో ఫైల్ క్లోజ్ ఆపరేషన్ కంపల్సరీగా మనం నీడ్ చేయాలి. ఓకే. సో ఇవి ఫైల్ హ్యాండ్లింగ్ గురించి చెప్పాలంటే ఫైల్ ఓపెన్, ఎఫ్ క్లోజ్. ఓకే. సో ఇక్కడ దాకా మనకి ఓకే. అండ్ మీకు ఫైల్లోకి క్యారెక్టర్ ని కానీ మనం రీడ్ చేయాలన్నా లేకపోతే క్యారెక్టర్ ని మనం రైట్ చేయాలన్నా నిన్న క్లాస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 2 ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తామని చెప్పాను. సో దోస్ ఆర్ గెట్సి అండ్ పుట్సి అని అంటాం. ఓకే. సో ఈ గెట్సి పుట్సి గురించి నేను ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా నేను అక్కడ చెప్తాను. సో వీటికి ఏం సింటాక్స్ ఏం అవసరం లేదు. అండ్ రిమైనింగ్ మనకి ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు నేను దానికి ముందు సింటాక్స్ చెప్పి ఆ తర్వాత ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో బిఫోర్ ఆన్ దట్ ఒక ఫైల్ ని మనం ఓపెన్ చేయాలి అండ్ ఆ లాస్ట్ లో ఆ ఫైల్ ఏం చేయొచ్చు అంటే రీడింగ్ రైటింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ మనం చూద్దాం. ఓకే. అండ్ ఒక ఫైల్ లోకి మీరు సి లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ రాసి ఒక టెక్స్ట్ ఫైల్ ని క్రియేట్ చేయాలి. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? సో సి లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ రాసి, సో సి లాంగ్వేజ్ లో మనం ఒక ప్రోగ్రామ్ రాస్తారంట. ఆ సి లాంగ్వేజ్ లో రాసిన ప్రోగ్రామ్ ని ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ తరపు నుంచి మీరు టెక్స్ట్ ఫైల్, ఒక జనరల్ నోట్ ప్యాడ్ ఫైల్ మీరు జనరల్ గా ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే. సో అది ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎలా క్రియేట్ అవుతుంది, దాని విధంగా ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు అనే దానికి మనం ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి చూపిస్తాం. ఓకే. ఆ ఫైల్ ని మీరు రైట్ చేయడం, ఆ ఫైల్లోకి కంటెంట్ ని రైట్ చేయడం ఎలాగా, అదే ఫైల్లో నుంచి డేటాని రీడ్ చేయడం ఎలాగా, ఈ 2 పాయింట్స్ మన మెయిన్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో సి లాంగ్వేజ్ లో మీ తరపు నుంచి మీరు ఫైల్ హ్యాండ్లింగ్ లో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం ఇప్పుడు. ఆ ప్రోగ్రామ్ దేనికి అంటే ఒక ఫైల్, కొత్తగా ఒక ఫైల్ ని మీరు క్రియేట్ చేయడం. ఓకే. ఆ క్రియేట్ చేసినటువంటి ఫైల్లోకి డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే రైట్ చేయాలి. అంటే డేటా ఏం ఉండదు దాంట్లో. ఓకే. కాబట్టి కంపల్సరీగా రైట్ చేయాలి.
సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే డేటా కంటెంట్ దాంట్లోకి ఆ ఫైల్‌లోకి రైట్ అయిందో, సో ఆఫ్టర్ ఇమ్మీడియేట్‌లీ మనం ఏం చేయాలి అంటే రీడింగ్‌కి సంబంధించినటువంటి అనదర్ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే. సో కాబట్టి రైటింగ్‌కి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. అండ్ రీడింగ్‌కి సంబంధించినటువంటి ఇంకొక ప్రోగ్రామ్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకేమా? సో ఇది ఇక్కడ దాకా ఓకే. అండ్ నౌ కమింగ్ టు దట్ ప్రోగ్రామ్ మీనింగ్. సో ఇక్కడ చూడండి. ఆల్రెడీ ప్రోగ్రామ్ ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ దీనికి ఎక్స్‌ప్లనేషన్ నేను ఇస్తాను చూడండి. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అనే ఫంక్షన్ నోట్ చేసిన తర్వాత మనము నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఫైల్స్ కాన్సెప్ట్ లో మీకు ఒక ఫైల్ ని ఓపెన్ చేయాలన్నా కంపల్సరీగా క్రియేట్ చేయాలన్నా ఫైల్ పాయింటర్ మనకు ఒకటి కావాలని చెప్పాను. ఆ ఫైల్ పాయింటర్ కి ఎలా తీసుకుంటాము? సో ఈ విధంగా. సో చూడండి క్యాపిటల్ ఫైల్, ఓకే, క్యాపిటల్ ఫైల్ స్పేస్ స్టార్ F1. స్టార్ F1 ఈజ్ నథింగ్ బట్ ఫైల్ పాయింటర్ వేరియబుల్. ఓకే. సో నేను మీకు FP అని రాసాను చూసారా, స్టార్ FP. సో సేమ్ సిమిలర్ దట్ FP బదులు F1 అని రాశాను. మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే. నౌ ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఫైల్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఈ విధంగా మనం తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. క్యాపిటల్ ఫైల్ స్టార్ F1 ఈజ్ అ మ్యాండేటరీ ఫర్ దట్. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు నేను ఒక క్యార్ అనే డేటా టైప్ నేమ్ నుంచి CH అనే ఒక వేరియబుల్ ని నేను తీసుకుంటున్నాను. ఎందుకు అంటే మీరు ఆ ఫైల్లోకి కంటెంట్ ని రైట్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ని ఇవ్వాలి అంటే క్యారెక్టర్ టైప్ ఆఫ్ కంటెంట్ ని మనం స్టోర్ చేస్తాం. ఓకే. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది క్యారెక్టర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే. అండ్ నౌ ఇక్కడ చూడండి క్యార్ CH. సో CH is nothing but character type. Okay. Star F1 is nothing but file pointer variable. Only two variables మనం ఇక్కడ తీసుకున్నాం. ఒకటి జనరల్ క్యారెక్టర్ వేరియబుల్ అండ్ ఇంకొకటి ఫైల్ పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాడు. ఓకే. అండ్ కమింగ్ టు దట్ ఇక్కడ చిన్న స్టేట్మెంట్ మీకు అర్థం అవ్వడానికి నేను రాస్తున్నాను. ఏంటి అంటే డేటా ఇన్పుట్. అసలు మీరు ఏం డేటా ఇవ్వాలనుకున్నారు అసలు ఇన్పుట్ లో అంటే మీరు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఆ ఫైల్ క్రియేట్ చేసే టైంలో మీరు ఇన్పుట్ అంటే లైక్ రీడింగ్ సారీ దాన్ని ఏమంటారు ఒక ఫైల్ లోకి డేటాని ఏ డేటాని మీరు రైట్ చేయాలనుకున్నారు అనేది ఇక్కడ నుంచి మనం పాస్ చేయాలి. ఓకే. అండ్ మీకు నేను చెప్పినట్టు సింటాక్స్ ప్రకారం F1 ఈక్వల్ టు అంటే FP అని రాసాం కదా, F1 ఈక్వల్ టు ఫైల్ పాయింటర్ వేరియబుల్ F1 కాబట్టి F1 ఈక్వల్ టు F open. ఓకే. F open is the one of the predefined function అండ్ డబల్ కొటేషన్స్ లో ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తాం ఇక్కడ. ఓకే. వాట్ ఇస్ ద ఫైల్ నేమ్ హియర్? svcn.txt. అర్థమవుతుందమ్మా? ఫైల్ పేరు svcn, దానికి ఎక్స్టెన్షన్ నేమ్ కంపల్సరీ మనం అక్కడ ఇస్తాం. ఏంటి అంటే txt అంటే టెక్స్చువల్ ఫైల్. ఓకే. సో ఈ విధంగా మనం ఎక్స్టెన్షన్ నేమ్ మనం ఎంటర్ చేసిన తర్వాత అండ్ పక్కన డబుల్ కొటేషన్స్ లో మోడ్. ఆ మోడ్ ఏంటి? W మోడ్. ఓకే. సో W ఇస్ నథింగ్ బట్ రైట్ ఆపరేషన్. ఓకే. అంటే మీరు ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నారు. svcn.txt అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ఫైల్‌లోకి డేటాని ఏం చేయాలంటే రైట్ చేయాలంట. ఓకే. సో ఏ విధంగా రైట్ చేస్తున్నారు అనేది తర్వాత ఉన్నటువంటి స్టెప్స్. ఈ 2 స్టెప్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండమ్మా. దానికంటే ముందు నాకు ఒకటి లైక్ మీరు ఒక క్యారెక్టర్ ని రీడ్ చేయాలనుకోండి. నేను అడిగేది స్ట్రింగ్ కాదు, ఇంటిజర్ కాదు. ఒక క్యారెక్టర్ ని డైనమిక్ గా మనం రీడ్ చేయాలి అంటే ఎలా రీడ్ చేస్తారు? ఎవరైనా మెసేజ్ టైప్ చేయగలరా అక్కడ? తెలుసుంటే మీరు ఒక క్యారెక్టర్ ని డైనమిక్ గా ఇవ్వాలి అంటే ఏ విధంగా మనం రీడ్ చేయగలుగుతాం? సో మీరు ఒక క్యారెక్టర్ ని డైనమిక్ గా రీడ్ చేయాలి. సో ఏ విధంగా మీరు లైక్ రీడ్ చేస్తారు? వెరీ గుడ్. స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ద్వారా మనం రీడ్ చేస్తాం. సో వెరీ గుడ్. స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్. కానీ ఇక్కడ నాకు స్కాన్ఎఫ్ తర్వాత స్కాన్ఎఫ్ లోపల ఎలా రీడ్ చేస్తారో అది కూడా చెప్పాలి. వెరీ గుడ్. స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం డేటా ఇన్పుట్ ని రీడ్ చేస్తాం. సో వెరీ గుడ్. ఓకే. బట్ ఆ స్కాన్ఎఫ్ లో ఏ విధంగా మనం రీడ్ చేస్తాం? వెరీ గుడ్. స్కాన్ఎఫ్ డబుల్ కొటేషన్స్ అంటే ఈ విధంగా నాకు చెప్తున్నారు ఇక్కడ మీరు.
scanf percentage c and address of వేరియబుల్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ch. నా వేరియబుల్ ch అనుకున్నాను. ఆ వేరియబుల్ ని అడ్రస్ ప్రకారం రీడ్ చేయాలన్నప్పుడు ఈ విధంగా మనం క్యారెక్టర్ రీడ్ చేస్తాం. ఓకేమా? సో మీరు డైనమిక్ గా డేటాని అంటే మీరు ఇచ్చినటువంటి ఒక క్యారెక్టర్ ని మనం రీడ్ చేయాలి అంటే కంపల్సరిగా మనం scanf అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో సేమ్ సిమిలర్ దట్ గుర్తుపెట్టుకోండి. scanf అనే ఫంక్షన్ మనం ఎలాగైతే రీడ్ చేస్తామో క్యారెక్టర్ ని రీడ్ చేయడం అయితే scanf లో ఎలాగైతే మనం %c అని రాసి నోట్ చేస్తామో సో సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ మనం ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ అనదర్ వన్ మనము యూజ్ చేస్తారంట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ch is equal to get care of అని రాస్తున్నాడు. అర్థమవుతుందేమో? ఇక్కడ చూడండి, scanf లో మీరు %c డబుల్ కొటేషన్ %c అడ్రస్ ఆఫ్ ch అని ఎలాగైతే మనం రాస్తామో అలా కాకుండా క్యారెక్టర్ ని రీడ్ చేయడం ఇంకొక ప్రాసెస్ లో కూడా రీడ్ చేయొచ్చు అంట. ఎలా అంటే ch is equal to get care of అని అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే గెట్ కేర్ ఆఫ్ అంటే మీనింగ్ ఇదిగోండి, ఇది ఫంక్షన్ నేమ్ గెట్ కేర్ ఆఫ్ అని అంటాం. ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాను ఇక్కడ. గెట్ కేర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే మీ దగ్గర నుంచి క్యారెక్టర్ ని రీడ్ చేస్తుంది అంటది. ఓకే, సో గెట్ కేర్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీ దగ్గర నుంచి డేటాని అంటే క్యారెక్టర్ టైప్ లోకి డేటాని రీడ్ చేసి దేనికి అసైన్ చేస్తున్నాం మనం ఇక్కడ ch కి అసైన్ చేశాడు. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ch is equal to get care of అని రాసాం కదా, అంటే దాని మీనింగ్ మీ దగ్గర నుంచి గెట్ కేర్ అనే ఒక ఫంక్షన్ మీ దగ్గర నుంచి డేటాని రీడ్ చేసి ఎక్కడికి ఈక్వల్ అసైన్ చేస్తుంది అంటే ch లోకి అసైన్ చేస్తుందంట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ ని మనం రీడ్ చేసాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ch ఈక్వల్ టు గెట్ కేర్ ఆఫ్ అని రాశాను కదా, అంటే దాని మీనింగ్ మీ దగ్గర నుంచి క్యారెక్టర్ ని రీడ్ చేస్తుంది అని మీనింగ్. ఓకే సార్, ఓకే సార్, ఒక క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. ఓకే, నేను ఒక ఫైల్లో కంటెంట్ నేను నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను ఇవ్వాలి అంటే సమ్ ఇన్ఫర్మేషన్ లైక్ వర్డ్స్ టైప్ లో నేను ఎంటర్ చేయాలనుకున్నాను. అంటే మోర్ దాన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేయాలి కాబట్టి అందుకని నేను ఇక్కడ వైల్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ నేను వైల్ ఆఫ్ అనే ఒక దాన్ని యూజ్ చేశాను, లూప్. ఓకే, ఇటరేషన్ కోసం అమ్మ. ఓకే, అని ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, వైల్ కి లోపల వైల్ అనే ఒక లూప్ యూజ్ చేసి వైల్ లూప్ ఉంటుంది కదా కంట్రోల్ స్టేట్మెంట్స్ లో, వైల్ లూప్ లోపల ch is equal to get care of అని రాసినప్పుడు అంటే మీ దగ్గర నుంచి క్యారెక్టర్స్ అన్నిటిని రీడ్ చేసుకుంటూ ఉంటది అంటది. అర్థమవుతుందా ఇప్పుడు దాకా? అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ch ఈక్వల్ టు గెట్ కేర్ ఆఫ్ అనగానే క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. అదే మీరు తీసుకెళ్లి వైల్ లూప్ లో పెట్టాము ఇక్కడ, అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ ఇటరేషన్ జరిగిన ప్రతిసారి క్యారెక్టర్ రీడ్ చేస్తూ ఉంటది అంటది. ఓకే, సరే ఎప్పటిదాకా ఇలా రీడ్ చేస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను కండిషన్. నేను వైల్ లూప్ లో కండిషన్ చూడండి మా, ch ఈక్వల్ టు గెట్ కేర్ ఆఫ్ అని రాసి ఆ గెట్ కేర్ అంటే క్యారెక్టర్ ని మనకు రీడ్ చేస్తుంది. నాట్ ఈక్వల్ టు eof అంటే మీనింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ఏ ఫైల్ అని మీనింగ్. ఓకే, నాట్ ఈక్వల్ టు eof అంటే eof ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ క్యారెక్టర్. గుర్తుపెట్టుకోండి మా, క్యాపిటల్ eof ఈజ్ ద వన్ ఆఫ్ ద స్పెషల్ క్యారెక్టర్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక ఫైల్ మీకు ఇక్కడ దాకా డేటా ఇచ్చింది చాలు అని మీరు కీబోర్డ్ నుంచి మీరు ఎంటర్ చేస్తారో అది eof కింద యాక్సెప్ట్ చేసి సో అప్పుడు వైల్ లూప్ లో నుంచి టర్మినేట్ అవుతుంది. అర్థమవుతుందా? వైల్ లూప్ ఎప్పుడు ట్రూ అవుతుంది? ఇక్కడ వైల్ లూప్ రాశాను కదా, ఆ వైల్ లూప్ ఎప్పుడు ట్రూ అవుతుంది? ch ఈక్వల్ టు గెట్ కేర్ ఆఫ్ నాట్ ఈక్వల్ టు eof అంటే ఫైల్ ఎండ్ కానంత వరకు లూప్ ఇటరేషన్ జరుగుతానే ఉంటదంట. ఓకే, సో దీని గురించి డీటెయిల్ గా మీకు అర్థమైనట్టే కదమ్మా. సో ఫస్ట్ 1 by 1 చెప్తాను చూడండి. ch ఈక్వల్ టు గెట్ కేర్ అంటే మీ దగ్గర నుంచి డేటాని క్యారెక్టర్ ప్రకారం రీడ్ చేస్తుంది. ఓకే, దాన్ని తీసుకెళ్లి నేను వైల్ లూప్ లో ఇన్సర్ట్ చేశాను. అంటే లూప్ ఇటరేషన్ జరిగిన ప్రతిసారి మీ దగ్గర నుంచి క్యారెక్టర్ రీడ్ చేస్తానే ఉంటది. ఓకే సార్, ఎప్పటిదాకా క్యారెక్టర్ రీడ్ చేస్తుంది అనే దానికి అక్కడ మీకు కండిషన్ రాశాను అక్కడ. అంటే వైల్ లూప్ ఇటరేషన్ ఎప్పటిదాకా జరుగుతుంది అనే దానికి కండిషన్ లోపల ఏ రాశాను? ch ఈక్వల్ టు గెట్ కేర్ ఆఫ్ నాట్ ఈక్వల్ టు eof అంటే eof ఈజ్ ద వన్ ఆఫ్ ద స్పెషల్ క్యారెక్టర్. అంటే ఒక ఫైల్లో కంటెంట్ మీకు ఎండ్ అయిపోయింది, అక్కడతో మీకు సరిపోయింది అని కీబోర్డ్ తరపు నుంచి మీరు ఎంటర్ చేస్తారంట అక్కడ. ఓకే, అది ఎలా అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, అంతటితో
ఆ ఫైల్ అక్కడతో టర్మినేట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఆ క్యాపిటల్ యూఓఎఫ్ అనే కండిషన్ ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు యూఓఎఫ్ అనే కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు వైల్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది. అండ్ ఒకవేళ యూఓఎఫ్ కి ఈక్వల్ అయితే లూప్ లో నుంచి టర్మినేట్ అయిపోతాం. ఓకే, సో ఎప్పుడైతే మీ దగ్గర నుంచి క్యారెక్టర్ ని రీడ్ చేసి ఇక్కడ రాసిన నెక్స్ట్ లైన్ లో ఒక ఫంక్షన్ పుట్ సి ఆఫ్ బ్రాకెట్ లో సిహెచ్ కామా F1 అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో ఇప్పుడు చెప్పండి నాకు, సిహెచ్ ఈక్వల్ టు గెట్ క్యార్ అని రాశారు కదా, గెట్ క్యార్ అనే ఫంక్షన్ మీ దగ్గర నుంచి క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. దేనికి అసైన్ చేశారు? సిహెచ్ కి అసైన్ చేశాం. అంటే మీరు ఇచ్చినటువంటి 1/1 క్యారెక్టర్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే సిహెచ్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఆ సిహెచ్ లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ ని లూప్ ఇటరేషన్ జరిగిన ప్రతిసారి F1 లోకి పాస్ చేస్తారంట. F1 అంటే మీకు ఇందాక ఈక్వల్ టు అని అసైన్ చేశాను చూసారా ఇక్కడ, F1 ఈక్వల్ టు F ఓపెన్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ లో ఫైల్ పేరేం రాశాను, svcn.txt అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి సిహెచ్ అనే క్యారెక్టర్ లో ఏదైతే డేటా ఇచ్చి ఉంటారో అది కాస్త ఎక్కడికి వెళ్తుంది అంటే svcn.txt అనే దాంట్లోకి డేటా వెళ్ళి రైట్ అవుతుందంట. ఓకే, అంటే దాంట్లోకి వెళ్ళి ప్లేస్ అవుతుంది. ఓకే, F1 అంటే ఏం లేదమ్మా, F1 ఈజ్ నథింగ్ బట్ svcn.txt ఫైల్ రిఫర్ చేసేది ఇప్పుడు కూడా. ఓకే, F1 ఈక్వల్ టు F1 ఈజ్ అ ఫైల్ పాయింటర్. ఏ ఫైల్ పాయింటర్ ని మార్క్ చేస్తుంది అంటే మీరు ఏదైతే F ఓపెన్ లో డబుల్ కొటేషన్స్ లో ఫైల్ నేమ్ రాశారో దానికి మార్కింగ్ చేస్తుంది. ఓకే, సో గెట్ కేర్ ఆఫ్ సిహెచ్, గెట్ కేర్ ఆఫ్ అనే దగ్గర నుంచి మీ దగ్గర నుంచి క్యారెక్టర్ ని సిహెచ్ లోకి రీడ్ చేసి అండ్ సిహెచ్ లో ఉన్న క్యారెక్టర్ F1 లోకి పాస్ చేస్తూ ఉంటది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్లన్నీ కూడా. సో అలా లూప్ ఇటరేషన్ ఎప్పుడు అవుతుంది అంటే ఆ ఫైల్ నేను డేటా ఒక ఫైల్లో కంటెంట్ ఇక్కడ దాకా నాకు చాలు అనుకున్నప్పుడు అక్కడతో స్టాప్ చేసేంత వరకు అది లూప్ ఇటరేషన్ జరుగుతానే ఉంటది. అది ఎలా స్టాప్ చేయాలనేది ఎగ్జిక్యూషన్ టైంలో మీకు నేను ఇక్కడ చెప్తాను. ఓకే, అండ్ లాస్ట్ లో ఆ ఫైల్ అక్కడతో ఎండ్ అయిపోయిన తర్వాత రైటింగ్ అంతక డేటా రైట్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ లో మనం ఏం చేస్తాం సార్ అంటే F క్లోజ్ ఆఫ్ బ్రాకెట్ లో F1 అని రాస్తున్నాడు. ఓకే, క్లోజ్ చేయాలంటే F క్లోజ్ అనే ఫంక్షన్ వాడతామని చెప్పాను కదా. సో కాబట్టి లాస్ట్ లో ఫైల్ లోకి డేటా రైట్ అయిన తర్వాత ఆ క్లోజ్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేయాలి. బ్రాకెట్ లో ఫైల్ పాయింటర్ వేరియబుల్ వచ్చేసి F1 కాబట్టి. ఓకే, సో నౌ ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, సారీ ఫర్ దట్. సో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తున్నాను కదా, ఏ లొకేషన్ లో సేవ్ చేస్తున్నాను, సో నా దగ్గర F డ్రైవ్ ఉందంట, ఆ F డ్రైవ్ లో సి లాంగ్వేజ్ అనే ఫోల్డర్ ఉందంట. ఓకే, ఆ సి లాంగ్వేజ్ అనే ఫోల్డర్ లో ఆల్ సి ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ పెట్టున్నాను. మళ్ళీ అంటే నా ప్రోగ్రామ్స్ అన్ని ఒక లొకేషన్ లో సేవ్ చేస్తున్నాను. అర్థమవుతుందా మనం చెప్పింది? సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సి ప్రోగ్రామ్ ని, ప్రోగ్రామ్ పేరు ఏం పేరు అంటే ఫైల్ ప్రోగ్రామ్ pgm1 అనేది నా ప్రోగ్రామ్ నేమ్. ఫైల్ pgm1.c అనేది నా ప్రోగ్రామ్ నేమ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ మీరు ఎక్కడైతే సేవ్ చేస్తున్నారో ఆ సేవింగ్ లొకేషన్ లో ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ అవబోతుంది. ఆ ఫైల్ పేరు ఏం పేరు సార్ అంటే svcn.txt. అర్థమవుతుందా నేను చెప్పింది? సో ఈ svcn.txt ని మనం ఓపెన్ చేస్తే ఏం కంటెంట్ ఉంటుంది అంటే మనం రైట్ చేసినటువంటి కంటెంట్ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి ఈ ఫైల్ లొకేషన్ అంతా కూడా. సో వన్స్ ఈ ప్రోగ్రామ్ రన్ చేశాను. సో రన్ చేసినప్పుడు ఏం అడిగింది, డేటా ఇన్పుట్ అని అడిగింది. అంటే ఇప్పుడు మనం డేటా ఇన్పుట్ మనం ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ డేటా ఇన్పుట్ మనం ఎంటర్ చేయాలన్నప్పుడు సపోజ్ నేను ఇలా ఇస్తున్నాను, హాయ్ శ్రీకాంత్, హౌ ఆర్ యూ అని ఇలా క్వశ్చన్ మార్క్ ఇచ్చానమ్మా. ఓకే, నా ఇలా ఇచ్చిన తర్వాత మీరు నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని కావాలంటే అలా ఎంటర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఎన్ని కావాలంటే అన్ని లైన్స్ ఎంటర్ చేస్తూ ఉండొచ్చు అమ్మా. సో ఇక్కడతో నాకు చాలు, సమ్ ఇన్ఫర్మేషన్, హాయ్ శ్రీకాంత్ హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్, ఇక్కడ దాకా ఫైల్లో కంటెంట్ వెళ్ళి స్టోర్ అయిపోవాలి, అక్కడ దాకా నాకు చాలు అనుకుంటే మీరేం చేయాలి అంటే కంట్రోల్ కీబోర్డ్ లో మనకి కంట్రోల్ అనే బటన్ ఉంటుంది, యు నో దట్ ఆల్రెడీ. ఓకే, సో కంట్రోల్ బటన్ ని ప్రెస్ చేసి జెడ్ అనే బటన్ ని ప్రెస్ చేయాలి.
ఆల్ఫాబెటికల్ లెటర్ లో జెడ్ వస్తుంది కదా, సో కాబట్టి కంట్రోల్ జెడ్ అని క్లిక్ చేయాలి. అర్థమవుతుందా? ఇలా క్యాప్ సింబల్ జెడ్ అనే మార్కింగ్ తో మనకు వస్తుంది. నా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎంటర్ బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సో అక్కడతో ఆ ఎగ్జిక్యూషన్ అక్కడతో స్టాప్ అయిపోతుంది. అర్థమైందమ్మా నేను చెప్పింది? మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ని మీరు రన్ చేసిన తర్వాత ఏదో సమ్ కంటెంట్ మనం రైట్ చేస్తాం. ఒక ఫైల్లోకి ఏ కంటెంట్ మీరు రైట్ చేయాలనుకునేది ఇక్కడ మనం ఇస్తాం. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ దాకా నాకు డేటా అంతా రైట్ అయింది, ఇక్కడ దాకా చాలు అనుకుంటే ఆ క్యాప్ సింబల్ జెడ్ ఎలా వస్తుంది అంటే కీబోర్డ్ లో కంట్రోల్ జెడ్ అనే ఒక బటన్ ని మనం ప్రెస్ చేయాలి. కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ ని ప్రెస్ చేసి అలాంగ్ విత్ జెడ్ అనే దాన్ని కూడా మనం ప్రెస్ చేయాలి. సో అప్పుడు ఎంటర్ బటన్ ని క్లిక్ చేస్తే ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా అక్కడతో టర్మినేట్ అయిపోతాయి. ఓకే, అంటే అక్కడతో ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుంది. అంటే ఇక్కడ దాకా మీరు ఏదైతే కంటెంట్ ఇచ్చారో అది కాస్త ఫైల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ని నేను మినిమైజ్ చేసి ఓకే, అండ్ యూ కెన్ ఓపెన్ దట్ మై కంప్యూటర్. ఏ లొకేషన్ లో ఉందని చెప్పాను? గో టు మై కంప్యూటర్, ఎఫ్ డ్రైవ్, ఈ లొకేషన్ అమ్మా ఎఫ్ డ్రైవ్. ఓకే, ఎఫ్ డ్రైవ్ లోకి వెళ్తాం. సో ఇక్కడ చూడండి సి లాంగ్వేజ్ అనే ఒక ఫోల్డర్ ఉందంట, దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కూడా మళ్ళీ సబ్ ఫోల్డర్ ఒకటి పెట్టాను. ఇక్కడ చూడండి ఆల్ సి ప్రోగ్రామ్స్ అనే లొకేషన్ ఉంటది, దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. అంటే నా ప్రోగ్రామ్స్ అన్ని ఇందులో సేవ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫైల్ పేరు ఏం పేరు? దాంట్లో ప్రోగ్రామ్ ఫైల్ పేరు వచ్చేసి ఫైల్ pgm1. ఓకే, బట్ మీరు క్రియేట్ చేసే ఫైల్ పేరు ఏం పేరు? నోట్ ప్యాడ్ ఫైల్ పేరు svcn.txt. కాబట్టి ఆల్ సి ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి svcn.txt అనే దాన్ని మీరు సెర్చ్ చేయాలి. ఇక్కడ లాస్ట్ లో ఉంటది ఎస్వి కదా. ఇదిగోండి, ఉందమ్మా. నా ఇక్కడ వచ్చింది చూడండి, svcn.txt ఫైల్, టెక్స్ట్ డాక్యుమెంట్ ఫైల్. సో వన్స్ దీన్ని నేను ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఏమొచ్చిందో రీడ్ చేయగలరు ఇక్కడ చూడండి ఒకసారి. హాయ్ శ్రీకాంత్ కమా హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్ వచ్చిందా? అంటే మీరు కన్సోల్ పైన ఏదైతే కంటెంట్ మీరు అక్కడ టైప్ చేశారో ఆ కంటెంట్ అంతా ఒక నోట్ ప్యాడ్ ఫైల్ లోకి ఇలా సపరేట్ గా స్టోర్ అవుతుంది. నోట్ ప్యాడ్ ఫైలే కాదమ్మా, ఏదైనా సంథింగ్ లైక్ svcn.doc అన్నారనుకో, డాక్యుమెంట్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో దాన్ని మీరు ఇలా రియల్ గా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ దాకా ఏమన్నా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ప్రోగ్రామ్ ఫర్ రైటింగ్ ద డేటా ఇంటూ ఏ ఫైల్. ప్లీజ్ రైట్ ఆన్ దట్ ప్రోగ్రామ్, నోట్ చేసుకోండి. రైటింగ్ డేటా ఇంటూ ఏ ఫైల్. ఓకే, ఒక ఫైల్లోకి డేటాని ఎలా రైట్ చేయాలంటే ఈ విధంగా రైట్ చేస్తాం. ఓకే, ఎవ్రీథింగ్ మీకు చెప్పాను. క్యాపిటల్ ఈఓఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ క్యారెక్టర్. ఓకే, ఫైల్ ఎండ్ అయింది అని చెప్పేది ఈఓఎఫ్. మీరు ఎప్పుడైతే కంట్రోల్ జెడ్ అనే బటన్ ని ప్రెస్ చేస్తారో ఫైల్ అక్కడతో ఎండ్ అయిపోయింది అని మీనింగ్ అది. ఓకే,
ఓకే అమ్మా. సో ఇక్కడ దాకా మనకి ప్రోగ్రామ్ అనమాట. సో ఏంటి అంటే లైక్ రైటింగ్ ద డేటా ఇంటూ ఏ ఫైల్. ఓకే. సో ఫైల్‌లోకి డేటాని ఎలా రైట్ చేయొచ్చు అనే దానికి ఇలా మనం ప్రోగ్రామ్ తీసుకుంటాం. అండ్ ఈ ఫైల్ ఇదే ప్రోగ్రామ్‌ని లైక్ రీడింగ్ ఎలా చేయాలి? ఓకే. అంటే మీరు లైక్ ఇందాక మనం ఒక ఫైల్‌లోకి డేటాను రైట్ చేసాం గదా! సో ఏం డేటాను రైట్ చేసాము? హాయ్ శ్రీకాంత్, హౌ ఆర్ యూ? అని క్వెషన్ మార్క్ ఇచ్చి డేటాని రైట్ చేసాం గదా! ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం ఒక ప్రోగ్రామ్ రాసి కన్సోల్ మీదకి మనం రప్పించాలన్నమాట. అంటే డేటాని రీడింగ్ చేయాలి. ఓకే. అంటే డేటాని మనం తీసుకెళ్ళి రైట్ చేయడం ఎలాగా? అదే ఫైల్‌లో నుంచి డేటాని ఎలా రీడింగ్ చేయాలి అనే దానికి మనం ఒక ప్రోగ్రామ్ చూసాం ఇక్కడ. ఓకే. నౌ అబ్జర్వ్ ఇట్. సో ఒకసారి ఇక్కడ చూడండి మా ప్రోగ్రామ్‌లో. సో ఎలా అంటే ఇది రీడింగ్‌కి సంబంధించిన ప్రోగ్రామ్. సో ఎలా రీడింగ్ జరుగుతుంది అనే దానికి ఇక్కడ చెప్తున్నాడు. ఇందాకట్లాగే ఫైల్ పాయింటర్ *F1 తీసుకున్నాం. అండ్ క్యారెక్టర్‌లో సిహెచ్ అనే ఒక వేరియబుల్‌ని డిజైన్ చేసి తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వాలి కాబట్టి డేటా అవుట్‌పుట్ అనే ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తున్నాడు. ఓకే. అండ్ ఇప్పుడు ఏ ఫైల్‌లో నుంచి డేటాని మనం రీడ్ చేయాలనుకుంటున్నాం? అంటే svcn.txt అనే ఫైల్‌లో నుంచి డేటాని రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి F1 ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ బ్రాకెట్‌లో డబుల్ కొటేషన్స్ svcn.txt. ఓకే. మోడ్ ఆపరేషన్ ఏంటి? ఆర్. ఆర్ అంటే మీనింగ్ ఏంటి? రీడ్ చేయడం అని మీనింగ్. ఓకే. అంటే svcn.txt ఫైల్‌లో నుంచి డేటాని రీడ్ చేయగలిగే ఒక ఫైల్ పాయింటర్ పేరు ఇక్కడ F1 అని ఇస్తున్నాను. ఓకే. అంటే మీకు కంటెంట్ అంతా రీడింగ్ చేసిందంతా కూడా F1 లోకి ఉంటుంది కదా! సో అందుకోసం ఇక్కడ వైల్ లూప్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ. ఈ వైల్ లూప్‌లో ఇక్కడ ఏం రాస్తున్నాం సార్ అంటే సిహెచ్ ఈక్వల్ టు గెట్ సి ఆఫ్ F1 అని అంటున్నాడు. అంటే దాని మీనింగ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇందాక మీకు లైక్ రైటింగ్‌కి ప్రోగ్రామ్ చెప్పాను చూసారా? ఆ రైటింగ్ ప్రోగ్రామ్ దగ్గర సిహెచ్ ఈక్వల్ టు గెట్ కేర్ ఆఫ్ అని రాసాను. ఓకే. అంటే మీ దగ్గర నుంచి గెట్ కేర్ అనే ఫంక్షన్ క్యారెక్టర్‌ని తీసుకొని సిహెచ్ లోకి అసైన్ చేస్తుంది. ఆ సిహెచ్ లో ఉన్న దాన్ని మీరు పుట్ చేసిన దేంట్లోకి మీరు నెక్స్ట్ లైన్ లో రాసుంటారు కదా వైల్ లూప్ లో ఇందాక ప్రోగ్రామ్ లో పుట్ సి ఆఫ్ బ్రాకెట్ లో సిహెచ్ కమా F1 అని రాసుంటారు. అంటే సిహెచ్ లో నుంచి క్యారెక్టర్స్ అన్ని F1 లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఫైనలీ ఎక్కడ ఉన్నాయి సార్ క్యారెక్టర్స్ అన్ని కూడా అంటే F1 లో ఉంటాయంట. ఓకే. అప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే సిహెచ్ ఈక్వల్ టు గెట్ సి ఆఫ్ F1 అంటే మీనింగ్ ఏంటంటే గెట్ సి ఆఫ్ F1 అంటే F1 లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ ని రీడ్ చేస్తూ వస్తది. అది సిహెచ్ లోకి అసైన్ చేసుకుంటది. ఓకే. ఇలా గెట్ సి ఆఫ్ F1 ఈస్ నథింగ్ బట్ అంటే F1 లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా గెట్ సి అనే ఫంక్షన్ ద్వారా ఒక్కొక్క క్యారెక్టర్ సిహెచ్ లోకి అసైన్ చేసుకుంటూ ఉంటది. ఎక్కడ దాకా సార్ అంటే ఫైల్ ఎండ్ అయ్యేంత వరకు. ఇది మీకు ఇందాక తెలిసిందే. ఓకే. లూప్ ఇటరేషన్ జరిగిన ప్రతిసారి దాని కింద ఒక స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి printf %c డబుల్ కొటేషన్స్ లో %c కామా సిహెచ్. ఓకే. అంటే సిహెచ్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఏమొచ్చి ఉంటది? హాయ్ లో హెచ్. కాబట్టి హెచ్ ప్రింట్ అయిపోతది. నెక్స్ట్ క్యారెక్టర్ ఉందా లేదా? ఉంది. డెఫినెట్‌లీ ఉంది క్యారెక్టర్. అంటే ఫైల్ ఎండ్ కాలేదు. హాయ్ ఉంది కాబట్టి సిహెచ్ లో ఐ ఉంది నెక్స్ట్ క్యారెక్టర్. కాబట్టి ఐ అనే క్యారెక్టర్ అసైన్ అవుతుంది కాబట్టి ఐ అనే క్యారెక్టర్ మనకి క్యారెక్టర్ ఎక్కడ దాకా అయితే లాస్ట్ క్యారెక్టర్ ఎండ్ అయ్యేంత వరకు లూప్ ఇటరేషన్ జరిగిన ప్రతిసారి మనకి ఇక్కడ కన్సోల్ విండో పైన మనం ప్రింట్ చేయమని చెప్పి ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ నోట్ చేసాం. ఓకే. ఇందాక మీకు పుట్ సి అంటే ఫైల్ లోకి డేటాని రైట్ చేయడం. ఓకే. గెట్ సి అంటే ఫైల్ లో నుంచి డేటాని రీడ్ చేయడం. ఓకే. సో ఈ విధంగా లాస్ట్ లో మనం ఏం చేయాలంటే ఫైల్ ని క్లోజ్ చేస్తున్నాడు. ఓకే. సో వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ ని నేను రన్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి. రన్ చేయగానే మనకి సంబంధించినటువంటి అవుట్‌పుట్ అంతా మనకు అక్కడ డిస్‌ప్లే అయిపోయిందమ్మా.
డేటా అవుట్పుట్ నెక్స్ట్ లైన్ లో హాయ్ శ్రీకాంత్ కమా హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్ మనకి ఇలా డిస్ప్లే చేసి చూపిస్తుంది. అర్థమైందమ్మా? సో ఈ విధంగా మనం ఒక ఫైల్లో నుంచి డేటాని ఈ విధంగా మనం రీడ్ చేసుకొని ఛాన్సెస్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, సో ప్లీజ్ రైట్ అండ్ ఇందాక చెప్పింది రైటింగ్ కి సంబంధించింది. సో ఇందాక చెప్పిందమ్మా ఫైల్లోకి డేటాని రైట్ చేయడం చెప్పాను, అండ్ ఇది వచ్చేసి రీడింగ్ చేయడానికి మనం ఇండికేట్ చేస్తాం. ఓకే, రీడ్ ద డేటా ఫ్రమ్ ఏ ఫైల్. సో ఇది మనకి రీడింగ్ చేయడానికి F1 ఈక్వల్ టు F ఓపెన్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ లో ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తాం. అండ్ ఏ ఆపరేషన్ వాడతాం సార్ అంటే రీడ్ ఆపరేషన్ కాబట్టి ఆర్ మోడ్ అప్లై చేస్తాం. ఓకే, సిహెచ్జి టు గెట్ సి ఆఫ్ F అంటే F1 లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని గెట్ సి అనే ఫంక్షన్ ద్వారా మనం గెట్ చేసుకొని సిహెచ్ చేస్తాం. ఓకే, ఆ సిహెచ్ లోకి ఎప్పుడైతే మనం అక్కడ అసైన్ చేస్తామో అవన్నీ కూడా ఫైండ్ అయ్యేంత వరకు ఉన్నటువంటి జరిగిన ప్రతిసారి ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్ ద్వారా మనం ప్రింట్ చేసుకోవడానికి ఛాన్సెస్ కింద తీసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకునే దానికి ఇంప్లిమెంటేషన్. సో ప్లీజ్ రైట్ ఇన్ దట్ రీడింగ్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది. సో అర్థమైందమ్మా అందరికి? రాసుకున్నాను ఇక్కడ దాకా కంప్లీట్ చేశారుగా?
ఓకే. సో, నౌ ఇక్కడ దాకా మనకి ఐ మీన్ రీడింగ్, రైటింగ్ ఎలా చేస్తామనే దానికి ఇక్కడ దాకా మనకి ప్రోగ్రామ్స్ ఉంది అప్లై చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దట్ సో దీనికి సంబంధించినటువంటి సింటాక్స్ మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్. సో వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవి కూడా. సో ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్. ఓకే. సో ఎఫ్ ప్రింట్ఎఫ్ కి సింటాక్స్ ఎలా ఉంటుంది అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్ కి సింటాక్స్ ఎలా ఉంటుంది అనే దానికి మనం ఇక్కడ చూడాలి. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్ బోత్ ఆర్ సిమిలర్ సింటాక్సెస్. ఓకే. సో ఎఫ్ ప్రింట్ఎఫ్ ఎలాగైతే రాస్తామో ఎఫ్ స్కాన్ఎఫ్ కి కూడా సేమ్, బట్ ఎఫ్ ప్రింట్ఎఫ్ అని రాస్తాం, ఇక్కడ ఎఫ్ స్కాన్ఎఫ్ అని నోట్ చేస్తాం. సో బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ 3 ఆర్గ్యుమెంట్స్ సేమ్ సిమిలర్ దట్. ఓకే. అండ్ దీనికి 1 by 1 గురించి మీకు చెప్పాలి. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇక్కడ జనరల్ గా ప్రింట్ఎఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది ట్రూ ఏనమ్మా? ఇక్కడ నేను రాసింది కరెక్టేనా? ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇలా రాయొచ్చా ఏదైనా ప్రోగ్రామ్ లో మనం? వెరీ గుడ్. సో ఇలా రాయొచ్చు అంటారు ప్రింట్ఎఫ్ లో. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మీరు దాని లోపల స్టేట్మెంట్ ఇలా రాయొచ్చు అని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. ఓకే. డబుల్ కొటేషన్స్ అని నోట్ చేసి ఆ డబుల్ కొటేషన్స్ కి ఇక్కడ చూడండి ప్రింట్ఎఫ్ లోపల 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి డబుల్ కొటేషన్స్ లో రాసింది అండ్ కామా ఇచ్చి ఎక్స్ అని అంటాం. ఓకే. నా ఇప్పుడు నాకు చెప్పండి ఎక్స్ అని ఏమంటారు? ఎక్స్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ అని అంటాం. ఓకే. సో వెరీ గుడ్. ఎక్స్ ని వేరియబుల్ అంటాం. సో ఇక్కడ మీరు సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. డబుల్ కొటేషన్స్ లో మీరు ఏదైతే
నోట్ చేస్తారో అది కన్సోల్ విండో పైన మనకి ప్రింట్ అవుతుంది. యు నో దట్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. ఓకే. సో డబుల్ కొటేషన్స్ లో మీరు ఏదైతే రాస్తారో దాని మొత్తాన్ని ఏమని కాల్ చేస్తారు సార్ అంటే కంట్రోల్ స్ట్రింగ్ అని అంటారంట. అర్థమైతుందమ్మా నేను చెప్పింది? డబుల్ కొటేషన్స్ లో ప్రింట్ఎఫ్ లోపల మీరు డబుల్ కొటేషన్స్ లో ఏదైతే నోట్ చేస్తారో దాని మొత్తాన్ని కంట్రోల్ స్ట్రింగ్ అని అంటాం. ఓకే. సో కామా ఇచ్చిన తర్వాత మీరు వేరియబుల్స్ రాస్తారు చూసారా, వాటిల్ని ఇక్కడ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే లిస్ట్ అని అంటాం. ఓకే. సో డబుల్ ప్రింట్ఎఫ్ లోపల డబుల్ కొటేషన్స్ లో ఉన్న దాన్ని కంట్రోల్ స్ట్రింగ్ అని పిలవాలి. అండ్ కామా ఇచ్చి పక్కన మనం వేరియబుల్స్ నేమ్స్ రాస్తాం కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ అని అంటాం. ఓకే. సో ప్రింట్ఎఫ్ కి స్కాన్ఎఫ్ కి డిఫరెన్స్ ఏంటి? ఒకే ఒకటి డిఫరెంట్, అడ్రస్ ఆపరేటర్ స్కాన్ఎఫ్ లో ఎక్స్ట్రా రాస్తాం, అంతే కదమ్మా. సో ఇక్కడ చూడండి, ప్రింట్ఎఫ్ కి స్కాన్ఎఫ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ స్కాన్ఎఫ్ లో ఆ వేరియబుల్స్ లిస్ట్ ఉంటుంది చూసారా, లిస్ట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ లిస్ట్ వేరియబుల్స్ దగ్గర మనం ఏం రాస్తాం సార్ అంటే అడ్రస్ ఆపరేటర్ ని మనం యాడ్ చేస్తాం అంతే, అంతేగా. సో ఇలా మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ రెండు సిమిలర్ ఎలాగైతే వర్క్ అవుతున్నాయో, సో సేమ్ సిమిలర్ దట్ ఎఫ్ ప్రింట్ఎఫ్ అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్. కాకపోతే ప్రింట్ఎఫ్ ముందు ఎఫ్, స్కాన్ఎఫ్ ముందు ఎఫ్ యాడ్ చేస్తాం. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తాం సార్ అంటే డబుల్ కొటేషన్స్ లో కంట్రోల్ స్ట్రింగ్ అలాగే ఉంటుంది అండ్ లిస్ట్ అలాగే ఉంటుంది. ఓకే. అండ్ దాని ముందు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎవరిని మనం తీసుకుంటామంటే ఫైల్ పాయింటర్ ని మనం తీసుకుంటారంట. ఓకే. సో నేను మీకు చెప్పాను సమ్ కంటెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే సమ్ డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనము లైక్ స్టోర్ చేయాలి ఒక ఫైల్లో అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ కాదు. సో డేటా మొత్తాన్ని స్టోర్ చేయాలి అనుకుంటే ఎఫ్ ప్రింట్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ని మనం ఇండికేట్ చేసి వాడతాం. ఓకే. ఆ ఎఫ్ ప్రింట్ఎఫ్ కి ఎఫ్ స్కాన్ఎఫ్ లోపల డబుల్ బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఫైల్ పాయింటర్ వేరియబుల్, మీరు ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఏదైతే ఫైల్ టైప్ క్రియేట్ చేస్తారో అది తీసుకునేదాన్ని ఇక్కడ రాయాలి. అండ్ కంట్రోల్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ డబుల్ కొటేషన్స్ లో %d లైక్ ఫార్మాటెడ్ స్పెసిఫైర్స్ కానీ లేకపోతే సమ్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ కానీ అలా రాసుకునేదాన్ని కంట్రోల్ స్ట్రింగ్ అంటాం. ఓకే. కామా పెట్టి పక్కన లిస్ట్ అని అంటాం. లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్స్. ఓకే. అండ్ ఎఫ్ స్కాన్ఎఫ్ లో మనము అడ్రస్ ఆపరేటర్ ని ఇండికేట్ చేసి తీసుకుంటాం. ఇక్కడ లిస్ట్ దగ్గర అడ్రస్ ఆపరేటర్ ని ఇండికేట్ చేస్తాం. ఓకేమా. సో ఈ విధంగా ఎఫ్ ప్రింట్ఎఫ్ ఎఫ్ స్కాన్ఎఫ్ కి సింటాక్స్ ఇలా అప్లై చేసి మనం తీసుకుంటారు. ఓకే. సరే. దీని గురించి ప్రోగ్రామ్ చెప్పాలంటే టైం పడుతుంది. సో రేపటి క్లాస్‌లో నేను ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాను. ఓకే. సో ఇక్కడ దాకా చూడండి. ఈ 2 ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. అండ్ మీకు ఒక స్మాల్ వర్క్ ఇస్తాను. గ్రూప్‌లో పంపిస్తాను అది వర్క్. సో అది మీరు వర్కౌట్ చేసి